పూరా లోకల్. హాయ్ హలో, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు అలాగే పెన్షన్దారుల ఆందోళనలు రోజు రోజుకు ఉధృతమవుతున్న సందర్భం. గత దశాబ్ద కాలంగా రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి పెన్షన్దారులకు చాలా డిమాండ్లు ఉన్నాయి, చాలా కోరికలు ఉన్నాయి. తర్వాత వాళ్ళ డిమాండ్ల పైన గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ తమ డిమాండ్లు నెరవేర్చలేదని చెప్పి నిరసన కొనసాగుతున్నది. గత కొద్ది రోజులుగా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన పెన్షన్దారులు కూడా ఆందోళన దిగిన సందర్భం ప్రస్తుతం మనతో ఉన్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్న పెన్షన్దారులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వీళ్ళ డిమాండ్లు ఏంటి, ప్రభుత్వము వీళ్ళకు సంబంధించినంత వరకు ఎలా ఉంది, వాళ్ళ వైఖరి ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు మీరు దాదాపు కొన్నేళ్లుగా మీరు ప్రభుత్వ సర్వీస్ చేసిన తర్వాత కూడా ఈరోజు మళ్ళీ మీరు రోడ్డుకెక్కి ప్రభుత్వాన్ని మీ డిమాండ్ల గురించి ప్రశ్నించాల్సిన సందర్భాన్ని ఎలా చూడవచ్చు? మేము గత 4 సంవత్సరాల నుండి మా సమస్యలంటూ ప్రధానమైనటువంటి నగదు రహిత వైద్యం అందించాలి అనేటువంటిది, అట్లాగే డిఏలు ఎప్పటికప్పుడు పెండింగ్ లేకుండా ఇవ్వాలి. మాకు 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఆ 4 డిఏలను వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను. ఈ నగదు రహిత వైద్యం లేకపోవడంతో మా దగ్గర వచ్చేదే పెన్షన్ అంతంత మాత్రము. మా పెన్షన్ డబ్బులను దవాఖానలకే ఖర్చు పెడితే మళ్ళీ మాకు తినడానికి కూడా తిప్పలయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది. పోయిన పేరు కమిషన్ కూడా చెప్పింది ఏంటంటే ఉద్యోగులకు పెన్షనర్లకు అందరికీ కూడా వాళ్ళ దగ్గర నుంచి 1% ఆర్ 1.5% ఎంతో కాంట్రిబ్యూషన్ కలెక్ట్ చేసి కార్పొరేట్ వైద్యశాల లోపల నగదు రహిత వైద్యాన్ని అందించాలని చెప్పి పిఆర్సీ రికమెండ్ చేసింది. పిఆర్సీ రికమెండేషన్స్ అయినా కూడా మీరు అమలు చేయాలని చెప్పి గత ప్రభుత్వాన్ని మేము వేడుకున్నాం. ప్రభుత్వం అప్పుడు పెడచేన పెట్టింది. పెడచేన పెట్టినప్పుడు మేము ఈ రాబోతున్నటువంటి ఎన్నికల్లో కూడా మేము అడిగినాం. మా డిమాండ్ల పట్ల ఎవరైతే సానుకూలంగా వివరిస్తారో వాళ్ళని గురించి కూడా మేము ఆలోచిస్తాం అన్నప్పుడు వీళ్ళ మేనిఫెస్టోలో కూడా 6 నెలల లోపల పరిష్కరించే సమస్యల లోపల పెన్షనర్ల సమస్యలు కూడా పరిష్కరిస్తామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకోవడం. గతంలో ఎవరికి చెప్పారు, ఇప్పుడు ఎవరికి చెప్పారు? గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెప్పినాం. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ర్యాలీ నిర్వహించినాము. తర్వాత నిరసన ప్రదర్శన చేసాము. 5,000 మందితోటి సెక్రటేరియట్ కూడా ధర్నా కూడా చేసినాము. అయినా ప్రభుత్వం కనీసం మా విజ్ఞప్తిని కూడా స్వీకరించలేదు. ఎన్నికలకు వెళ్లే ముందు కాంగ్రెస్ పార్టీ పెద్దలను మేము వెళ్ళి కలిసి పోయిన ప్రభుత్వం మా పట్ల చాలా నిరంకుశంగా వ్యవహరించింది. మమ్మల్ని కలవడానికి కూడా అనుమతించలేదు. మీరైనా మా సమస్యలు పరిష్కరిస్తారా అన్నప్పుడు తప్పనిసరిగా మీ సమస్యలు మేము మేనిఫెస్టోలో పెట్టి 6 నెలల లోపల పరిష్కరించే సమస్యల లోపల మీ సమస్య కూడా ఉంటుందని చెప్పారు. కానీ 6 నెలలు అయిపోయింది. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కూడా మరి మేము ఇవాళ ప్రధానంగా మేము ఎక్కువ సఫర్ అవుతున్నది మా ఆరోగ్యపరమైనటువంటి సమస్యల మీద సఫర్ అవుతూ ఉన్నాం. అందుకని చెప్పి నగదు రహిత వైద్యాన్ని ఇవ్వాలి. అట్లాగే పిఆర్సీకి సంబంధించి కూడా పోయిన ప్రభుత్వం మమ్మల్ని అవమానపరిచే విధంగా 5% ఐఆర్ ఇవ్వడం జరిగింది. అది పెద్ద మనుషులకు చాలా ఇన్సల్ట్ జరిగినటువంటి విషయం. మేము ఏమంటున్నామంటే కనీసం 20% అన్నా కూడా ఐఆర్ ఇచ్చి వెంటనే అది పిఆర్సీ నివేదిక తెప్పించుకొని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, దాదాపు 10 డిమాండ్లు, ప్రధానమైన డిమాండ్లతో మీరు ముందుకు వస్తున్నారు. గత ప్రభుత్వంలో కూడా మీ డిమాండ్లు చెప్పడం జరిగింది అంటున్నారు. ఇప్పుడు ఎన్నికల ముందు మేనిఫెస్టో పెట్టే ముందు కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను కలిసామని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఏం జరిగింది? మీ డిమాండ్ల పైన ఎలాంటి సానుకూలత వచ్చింది అనుకుంటున్నారు? చెప్పండి. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా డిమాండ్స్ మీద అనేక సార్లు ప్రాతినిధ్యం చేయడం జరిగింది. ఆ ప్రాతినిధ్యం చేసినప్పటికి కూడా ప్రభుత్వం పట్టించుకోని సందర్భంలో అనివార్య పరిస్థితులలో ఈ ధర్నాలకు ర్యాలీలకు మేము నిర్ణయించుకొని రాష్ట్ర పెన్షన్స్ జేఏసీ పిలుపు మేరకు ఇవాళ అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ఈ నిరసన చేస్తూ ఉన్నాం. దీంట్లో ముఖ్యంగా మాకు రావాల్సినటువంటి 4 డిఏలు రావాలి, కొత్త పిఆర్సీని ప్రకటించాలి, దాన్ని అమలు చేయాలి. 40 ఏళ్ల కింద అంటే 1984లో 398 రూపాయలతో అపాయింట్ అయి రిటైర్మెంట్ అయినటువంటి వాళ్లకు గతంలో ఉన్న ప్రభుత్వాలు నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇస్తామన్నారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా నోషనల్ ఇంక్రిమెంటు ఇస్తామన్నది. కానీ ఇప్పటి వరకు నోషనల్ ఇంక్రిమెంటు ఇవ్వకుండా దాటవేసినటువంటి సందర్భం చాలా బాధాకరం. 1984లో అపాయింట్ అయినటువంటి స్పెషల్ టీచర్లు అందరూ కూడా రిటైర్మెంట్ అయిపోయడం జరిగింది.
కానీ ఇప్పటి వరకు వాళ్ళకు అనుకున్నటువంటి ఈ నోషనల్ ఇంక్రిమెంట్లు మాత్రము రాలేదు. ఇది చాలా అన్యాయము, చాలా ఘోరమైనటువంటి పరిస్థితిలో ఇవాళ మేము ఈ ధర్నాకు దిగడం జరిగింది. రాబోయేటువంటి కాలంలో ఖచ్చితంగా మా సమస్యల పరిష్కారం కాకుంటే ఈ 15 రోజుల వారం రోజులల్లో రేపు 30వ తేదీ నాడు చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా తీసుకోబోతున్నాం. కాబట్టి ప్రభుత్వం దీన్ని ఆలోచించి మేము పెట్టేటువంటి డిమాండ్లు కూడా ఆర్థికపరమైనటువంటి కోటాను కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద భారం పడేటువంటివి కావు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, మేము మా బేసిక్ పేలో 1% నిధులను మేము ఇస్తాం, మాకు నగదు రహిత వైద్యాన్ని అందించాలని చెప్పి మేము డిమాండ్ పెట్టినాం 2 ఏళ్ల నుంచి. కార్పొరేట్ స్థాయిలో మాకు నగదు రహిత వైద్యాన్ని అందించాలని చెప్పినాం. మేము ఒక 1% భరిస్తామని చెప్పినాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం దీన్ని ఆలోచన చేయకుండా ఇవాళ వెల్నెస్ సెంటర్లలో ఎక్కడ కూడా అసంపూర్తి సౌకర్యాలు, పూర్తి సౌకర్యాలు లేవు. కేవలం మందుల కోసమే మేము పోవడం జరుగుతుంది. కానీ మాకేమైనా ఇబ్బందులు అయినట్లయితే ఇక్కడ కాదు హైదరాబాద్కు పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం మా పెన్షనర్ల సమస్యల పట్ల నగదు రహిత వైద్యాన్ని అన్ని కార్పొరేట్ హాస్పిటళ్లలో అమలయ్యే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక రకంగా చూసుకుంటే మీరందరూ కూడా ఎప్పటి నుంచి రిటైర్మెంట్ అయి ఉన్నారు? ఆ తర్వాత మీరు చెప్పండి. అసలు రిటైర్మెంట్ అయ్యి 18 ఇయర్స్ అయ్యి, సార్ కూడా 17 ఇయర్స్, నాది 18 ఇయర్స్. ఇప్పటి నుంచి 5 DA ఇన్స్టాల్మెంట్స్ లేవు, ఫీ తర్వాత మెడికల్ రీఎంబర్స్మెంట్ లేదు, ఏ పిఆర్సీలో ఏవైతే రిలీఫ్స్ ఇవ్వాలని అన్నారో అవి వాటి ముచ్చటే లేదు. అట్లా సీనియర్ సిటిజన్స్ ధరలు ఏవో పెరుగుతూ ఉన్నాయి. ధరలు పెరిగినా కొద్దీ పిఆర్సీ ఏమన్నది, ధరలు పెరిగినా కొద్దీ డిఏ పెంచాలన్నది. ఇప్పుడు 5 ఇన్స్టాల్మెంట్స్ రావాలి. మీరు చెప్పండి, అసలు ఈ నిరసన వల్ల ఇప్పటికి ప్రభుత్వం ఏమైనా స్పందించే అవకాశం ఉందా? మీరు గత కొద్ది కాలంగా కేవలం మీరు రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్, దాదాపు మీరు మీ జీవితకాలంలో ఎక్కువ మీరు ప్రభుత్వ ఉద్యోగంలో సేవ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చింది కదా, మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే నెరవేరకపోతే రానున్న రోజుల్లో ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది? మేము 35 సంవత్సరాలు మా సర్వీస్ అంతా ధారపోసి చేసినానికి ఏ ప్రభుత్వం, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ స్పందించట్లేదు. స్పందించకపోతే మాత్రము తర్వాత కార్యాచరణకు దిగడమే ఉంటుంది. దీనిలో పెన్షనర్లను చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. తర్వాత పెన్షనర్స్ను ఇన్కమ్ సోర్సెస్ను తీయించాలి. ఇన్కమ్ ట్యాక్స్ గురించి పెన్షనర్స్ ఆదాయాన్ని కూడా తొలగించాలని మా డిమాండ్. అంటే మొత్తంగా చూసుకుంటే గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ పెన్షనర్ల పట్ల చాలా నిర్లక్ష్యం వైఖరి వహించింది. ఎన్నికలలో కూడా వాగ్దానం చేసిన ప్రస్తుత ప్రభుత్వం కూడా తమను పట్టించుకోవాలని చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే దాదాపు 35 సంవత్సరాలు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా సేవలు అందించిన వారు ప్రస్తుతం వాళ్ళ హెల్త్కు సంబంధించిన ఇష్యూ కానీ ఆర్థిక సంబంధించిన అంశాలు కానీ ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయినప్పుడు కూడా ప్రభుత్వం స్పందించడం లేదు అని చెప్తూనే తమ డిమాండ్ల పరిష్కారం కాకపోతే రానున్న రోజుల్లో ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్తున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటికైనా చాలామంది సిటిజన్స్ ఉన్నారు, ఆరోగ్యపరమైన ప్రధానమైన సమస్యలతో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు. ఆసుపత్రుల్లోకి వెళితే ఎలాంటి వైద్యం అందడం లేదని చెప్తూ నగదు రహిత ఒక వైద్య సేవలు అందించేందుకు ఒక డిమాండ్ ప్రధానంగా చెప్తూనే వారి ఉద్యోగ విరమణ సందర్భంగా గతంలో ప్రభుత్వాలు వాగ్దానం చేసినట్టుగా ఆర్థిక పరమైన అంశాలన్నిటి కూడా పరిష్కరించాలని చెప్తున్నారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్ రెడ్డి, పూరా లోకల్ న్యూస్, కరీంనగర్.